నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య కారుణ్య జపమాలను జపిస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేక విధంగా ఈ మా కేథలిక్ హబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ప్రేమతో ప్రభువు పేరట ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మాతో ఏకీభవించి ఈ యొక్క దివ్య కారుణ్య జపమాలలో పాలుపంచుకోవాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈనాటి యొక్క దివ్య కారుణ్య జపమాలకు స్పాన్సర్ చేసినటువంటి అనేక మంది విశ్వాసులు ఉన్నారు. మరి వారిని ఇప్పుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య కారుణ్యమూర్తికి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు, వారి యొక్క ఉద్దేశాలు: థ్యాంక్స్ గివింగ్ టు ఆల్మైటీ గాడ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ రికవర్డ్ ఫ్రమ్ COVID-19 ఆఫర్డ్ బై Daniel, Asunta, Amila and Victoria. మంచి ఆరోగ్యం కొరకు, మరి అదే రీతిగా కోవిడ్ వైరస్ నుంచి విముక్తి పొందినటువంటి సందర్భంలో మరి ఈ బిడ్డలు దేవుణ్ణి ప్రార్థించమని అర్థిస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా 27th death anniversary of late Sarit Mary Pushpa, and also pray for the departed souls of B. Daniel, J. Victor Paul. మరి ఇదిగో ఈనాడు మరి రెండవ కుటుంబం వారి యొక్క కుటుంబంలో మరణించినటువంటి బిడ్డల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని ప్రభువుని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మరి అలాగే మూడో కుటుంబం వారు ప్రే ఫర్ ద సోల్స్ ఆఫ్ ఫాతిమా మేరీ
and David Pakiaraj. మరి అదే రీతిగా ప్రే ఫర్ ద సోల్స్ ఆఫ్ ఫాతిమా మేరీ అండ్ దానియల్ అండ్ పకియారాజ్, వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. ప్రే ఫర్ ఆల్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గుడ్ హెల్త్ ఫర్ బాడీ అండ్ సోల్ టు డి అసుంత, విమల, ఫమీల, నిక్, ఏథెన్, విక్టోరియా, జాన్, ఎసబెల్ అండ్ జాక్, ఆండ్రూ అండ్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ద కరోనా వైరస్. ఈ కుటుంబాలన్నీ కూడా వీరి యొక్క ఉద్దేశాలని తెలియపరుస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు వారి యొక్క మార్గాల్లో విజయం కనపరచాలని, మరి అదే రీతిగా కుటుంబంలో మరణించినటువంటి బిడ్డలందరికీ కూడా ఆ దయగల సర్వేశ్వరుడు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని, కుటుంబీకులు చూపిస్తున్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, దేవుడి యొక్క కాపుదల దయచేయాలని, దేవదూతలు వారిని ఎల్లప్పుడూ కూడా వారి యొక్క సంరక్షణలో నడిపించాలని, మరి అదే రీతిగా ప్రపంచంలో మహమ్మారిగా అవతరించినటువంటి కరోనాను, దాని యొక్క బెడద నుంచి ఈ లోకానికి విడుదలను దయచేయాలని ప్రార్థించమని కోరుతున్నటువంటి ఈ స్పాన్సర్ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళలా బలపరిచి కాచి కాపాడాలని ఈనాడు ప్రత్యేక విధంగా ఈ దివ్య కారుణ్యమూర్తి జపమాలను వారి కొరకు జపిస్తూ ఉన్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముక జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి అలాపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. దివ్య కారుణ్య జపమాల. ఈనాటి మొదటి గుర్తు, ఈ యొక్క క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యం కొరకు సమర్పిస్తూ ఉన్నాము. మరియు ఈనాటి స్పాన్సర్స్గా ఉన్నటువంటి కుటుంబం కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, కృపామయుడ, నిత్యుడగు మా పరలోక ప్రియ తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ని దీవించిన తండ్రి, మరి ఇదిగో ఈనాడు స్పాన్సర్గా
ముందుకు వచ్చినటువంటి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ యొక్క ప్రేషిత కార్యానికి సహకరిస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో అద్భుతమైనటువంటి రీతిగా ప్రభా వారి ప్రతి పని కూడా విజయవంతం కనపరచండి. వీరిని ఎటువంటి ఆటంకములు, ఎటువంటి శోధనలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి శత్రువుల యొక్క బెడద లేకుండా ఈ కుటుంబాలకి మీ కాపుదలను దయచేయండి తండ్రి. మరి మీ యొక్క ప్రేషిత కార్యానికి సహకరిస్తున్నటువంటి వీరికి నీ యొక్క చేయుత సహకారాలు అందించండి తండ్రి. వారి యొక్క ఉద్దేశాలన్నీ ఫలింపచేయండి. ఈ మా సువార్త సేవను 20 దంతులు, 30 దంతులు, 40 దంతులు, 60 దంతులు, 100 వంతులుగా ఇలాంటి సహకరించినటువంటి బిడ్డల యొక్క కుటుంబాలని ఇంకా మా ముందుకి పంపించి నీ యొక్క సువార్త సేవను ప్రపంచం నలుదిశలో కూడా చాటి ప్రకటించటానికి దోహదపడే రీతిగా ప్రభా ఈ బిడ్డల్ని ఎన్నుకోనండి, ఈ బిడ్డల్ని ప్రేరేపించండి, ఈ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ మొదటి గుర్తుని ప్రత్యేక విధంగా వీరి కొరకు సమర్పిస్తూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోకాభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోకాభిషేకం కావాలయా. దివ్యకారుణ్యమూర్తి జపమాల రెండవ గుర్తు. ఈ రెండవ గుర్తును ప్రభువా మరిదిగో నాయనా, రోగపీడితులకి స్వస్థతను దయచేసి ఆ యొక్క భార్య నుంచి అనేక సందర్భాల్లో కాపాడుతూ ఉన్నావు తండ్రి.
వైద్యులకు పరమ వైద్యుడివైనటువంటి నీవు, నీ యొక్క బలమును పొందినటువంటి బిడ్డలు ఆయా వ్యాధుల నుంచి వాళ్ళు విముక్తి పొందుతూ నీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అటువంటి బిడ్డల్ని మరింత దీనిగా ప్రభువా దీవించు, ఆశీర్వదించు తండ్రి. ఇదిగో నాయన, మరి వారి వారి యొక్క కుటుంబాల్లో మీరు చేసినటువంటి మేలులకు గాను, మీరు చూపినటువంటి ఆదరణకు గాను ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా మీకు సాక్షులుగా ఈ భూలోకంలో నిలిచేటట్టుగా చేయండి. మళ్ళీ మళ్ళీ వారిని ఎటువంటి రుగ్మతల్లోకి గురి కాకుండా ఎల్లప్పుడూ తండ్రి నీ బలమును వారికి ప్రసాదించండి. నీ ఆశీర్వాదాలతో వారిని వారి యొక్క గృహాలను నింపమని, మరి కృతజ్ఞతాపూర్వకముగా తెలుపుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా బాహుగా దీవించమని ఈ రెండో గుర్తుని ప్రభువా నీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దయచూపుమో ప్రభువా. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల 3వ గుర్తు. ఈ 3వ గుర్తును ప్రభువా ప్రత్యేక విధంగా నీ సేవకుల కొరకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఓ సర్వేశ్వర, నీ సేవలు అందిస్తున్నటువంటి యాజకులను ప్రత్యేక విధంగా దీవించు ప్రభువా. తండ్రి, ఇదిగోనైనా అలనాడు నీ ప్రవక్తలందరూ కూడా నీ దివ్య సముఖమునకు ప్రజల యొక్క మన్నులను తీసుకొచ్చి విన్నవిస్తూ ప్రార్థిస్తూ ఉండేవారు. మరి అదే రీతిగా నా ప్రభువా ఈనాడు ఎంతోమంది బలి పూజలు సమర్పిస్తూ ఉన్నారు. మరి పలు రకాలుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలని అందరినీ కూడా యాజకులైనటువంటి మేమందరమే ఆ బిడ్డల యొక్క విన్నపాలను నీ సన్నిధికి తీసుకొస్తున్నాము తండ్రి. ప్రభువా, మున్ముందుగా మీ సేవకులైనటువంటి మమ్మల్ని అందరినీ ఎటువంటి సైతాను యొక్క ఉచ్చులో పడకుండా, శోధనలో చిక్కుకుపోకుండా నీ బలము, జ్ఞానము, మీ రక్షణ దూతల కాపుదలను దయచేయండి. నశించిపోతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధికి తీసుకొచ్చే గొప్ప సేవా నిరతిని మొక్కలకు చేయండి. ఓ సర్వేశ్వర, ఇదిగోనైనా మరి ఎవరెవరైతే ప్రార్థించమని అడుగుతూ ఉన్నారో మరి వారి యొక్క కష్టార్జితంతో నా ప్రభ నీ సువార్త వ్యాప్తి కొరకు అలనాడు మరి మగ్దల మరియమ్మ గారు ఇంకా ఆమెతో పాటు అనేక మంది పుణ్యశ్రీలు సహకరించారు క్రీస్తు ప్రభుకి, ఆయన యొక్క శిష్యులకి. తండ్రి, వారిని ఇప్పటికీ కూడా ప్రభ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అదే రీతిగా ప్రభ నీ యొక్క దివ్య దృష్టితో ఈ యొక్క సహకారాలు అందించినటువంటి బిడ్డలకు యాజకుల ద్వారా వారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుతున్నటువంటి కుటుంబాలని హేరాళముగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ఈ 3వ గుర్తుని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసు ప్రభుని శ్రమల మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరావయ్యా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దివ్యకారుణ్యమూర్తి జపమాల 4వ గుర్తు. ఈ 4వ గుర్తుని ప్రత్యేక విధంగా కథోలిక సంఘంలో ఉన్నటువంటి శ్రీ సభ బిడ్డలందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. తండ్రి, మేము చూస్తున్నటువంటి బలిపూజలో పాల్గొన్నటువంటి సందర్భాలు, దివ్యకారుణ్య జపమాలలో పాలు పంచుకుంటున్నటువంటి సమయాలు, అలాగే పరిశుద్ధ ఆరాధన క్రమంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరూ ప్రభువా ఈ యొక్క ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రపంచ శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కీడు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. కనుక అటువంటి కథోలిక బిడ్డలందరినీ, విశ్వమంతటా ఉన్నటువంటి వారిని ప్రత్యేక విధంగా ఈ 4వ గుర్తు జపించడం ద్వారా ఆ బిడ్డలను దీవించిన తండ్రి, బలపరిచిన ప్రభువా, వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా తండ్రి వారి విశ్వాసాన్ని మరింతగా పెంపొందించి, మరి ఈనాడు నువ్వు మాకు ఇచ్చినటువంటి సందేశానుసారం ఎవరైతే నా సన్నిధికి వచ్చి విశ్వాసం కలిగి ఉంటారో వారు నా రాజ్యానికి వారసులు, దేవుని యొక్క బిడ్డలు అని పలుకుతుంది నీ ప్రవచనం. తండ్రి, దాన్ని నిజం చేయించు తండ్రి. శ్రీ సభలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా ఎటువంటి శోధనలో పడిపోకుండా వారిని కాచి కాపాడుతూ మీ బిడ్డలుగా వారి యొక్క విశ్వాసానికి తగ్గట్టుగా యోగ్యమైనటువంటి మీ బిడ్డలుగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయచూపుమో ప్రభువా, దయచూపుమో ప్రభువా. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నిద్రిస్తున్నటువంటి బిడ్డల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని, మరి ఈనాడు స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబము ఎంతగానో అడుగుతుంది ప్రభువా. తండ్రి, వారి కుటుంబంలో ఇంతవరకు మరణించినటువంటి బిడ్డలకు నీ చల్లని మనసుతో వారికి నిత్య విశ్రాంతిని కలుగు చేయండి ప్రభువా. కుటుంబీకులు చూపుతున్నటువంటి మీ పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని ఫలింపచేయండి దేవా. వారి యొక్క హృదయాలలో, కుటుంబాలలో, జీవితాల్లో శాంతిని నెలకొల్పండి. మరి అలాగే ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మకు కూడా నిత్య విశ్రాంతిని కలుగు చేయమని ఈనాటి దివ్య కారుణ్య జపమాల 5వ గుర్తును సమర్పిస్తూ ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రార్థించుదుము. అందరూ తలలు వంచండి. ఈ మా ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేక విధమైనటువంటి ఆహ్వానం. మాతో కలిసి అన్ని దైవ కార్యాలలో పాలు పంచుకొని మాతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా ప్రభు ప్రత్యేక విధంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. శాశ్వతుడు అయిన దేవ, అనంత కృపా సంపన్నుడ, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా
కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా